హలో మరియు నమస్కారాలు. నేను డాక్టర్ తెంజన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో లివర్ సిరోసిస్ అంటే ఏమిటి అనే విషయంపై మాట్లాడబోతున్నాను. పేషెంట్‌కు లివర్ సిరోసిస్ ఉంటే వారు బాగుపడగలరా లేదా బాగుపడలేరా? నా ఓపీడీలో లివర్ సిరోసిస్‌తో బాధపడుతూ వచ్చే పేషెంట్లలో చాలా మందికి మొదటి ప్రశ్న ఇదే ఉంటుంది. మేడం, ముందు మీరు నాకు చెప్పండి, మాకు లివర్ సిరోసిస్ ఉంది. మేము బాగుపడతామా? వాళ్ళ ప్రశ్న ఇదే. మేము బాగుపడగలమా లేదా బాగుపడలేమా? అందుకు ముందు లివర్ సిరోసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అనేది ఒక రకమైన వ్యాధి. ఇందులో మన లివర్ చిన్నదిగా మారిపోతుంది మరియు గట్టిగా మారిపోతుంది. ఈ గట్టితనంతో లివర్ సెల్స్ పూర్తిగా పనిచేయలేవు. అంటే లివర్ డ్యామేజ్ వల్ల స్కారింగ్ మొదలవుతుంది. దాంతో మన లివర్ ఫైబ్రోసిస్ గా మారిపోతుంది. తర్వాత ఈ లివర్ ఫైబ్రోసిస్ పెరిగే కొద్దీ లివర్ మరింత పలుచగా మారుతుంది. తర్వాత అది గట్టిగా మారుతుంది మరియు సిరోటిక్ లివర్ గా మారిపోతుంది. లివర్ సిరోసిస్ ఉన్న రోగులకు చాలా సమస్యలు ఎదురవుతాయి. వారికి ఎదురయ్యే ముఖ్యమైన సమస్యల్లో మొదటిది రక్తవాంతులు, బ్లీడింగ్, వోమిట్ రావడం. ఇప్పుడు రక్తవాంతులు ఎందుకు వస్తున్నాయి? పోర్టల్ హైపర్టెన్షన్ కారణంగా మన లివర్ యొక్క ముఖ్యమైన పని మన శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఇప్పుడు ఈ రక్తం మన లివర్ లో ఎలా చేరుతోంది అంటే అది హెపాటిక్ ఆర్టరీ మరియు పోర్టల్ వెయిన్ ద్వారా జరుగుతోంది. సిరోటిక్ లివర్ పరిస్థితిలో లివర్ కు ఏమైంది? డామేజ్ అయింది. డామేజ్ కావడం వల్ల రక్త ప్రవాహం అంటే ఫిల్టర్ అవ్వాల్సిన రక్త ప్రవాహంలో అడ్డంకి ఏర్పడింది. అడ్డంకి ఏర్పడిన వెంటనే హెపాటిక్ ఆర్టరీ మరియు పోర్టల్ వెయిన్ లో ప్రెషర్ పెరగడం ప్రారంభమైంది. ఇప్పుడు వీటిలో ప్రెషర్ పెరుగుతోంది. సహజంగానే మనం తినే ఆహారం వెళ్లే ఎసోఫేగస్ మరియు ఆహారం వెళ్లే స్టమక్ లో కూడా ప్రెషర్ పెరగడం ప్రారంభమవుతుంది. ప్రెషర్ పెరగడం వల్ల ఆ ఆర్టరీలు, వెయిన్లు, మన నసలు పగిలిపోతాయి. పగిలిపోవడం వల్ల మనం మాంతిలో ఏమీ కనిపిస్తుంది? రక్తం కనిపిస్తుంది. బ్లీడింగ్ మాంతి అంటే ఏమిటి? ఇది మీకు ప్రాణాంతక అత్యవసర పరిస్థితి కూడా కావచ్చు. రెండవ సమస్య రోగి ఎదుర్కొనాల్సి వస్తుంది. అది వారి చేతులు మరియు కాళ్లలో ఉబ్బరం రావడం. 90% కేసుల్లో పోర్టల్ హైపర్టెన్షన్ మరియు ఆల్బ్యూమిన్ కారణంగా రోగిలో ఏమి కనిపిస్తుంది అంటే ఉబ్బరం కనిపిస్తుంది. పోర్టల్ హైపర్టెన్షన్ వచ్చింది మరియు అదే సమయంలో ఆల్బ్యూమిన్, ఇది మన శరీరానికి అవసరమైన ఒక రకమైన ప్రోటీన్, మన లివర్ కి కూడా అవసరం. ఆ ఆల్బ్యూమిన్ ఏమైంది? మీది తగ్గడం ప్రారంభమైంది. మీ ఆల్బ్యూమిన్ తగ్గుతూ పోతే పోర్టల్ హైపర్టెన్షన్ వస్తుంది. నీ చేతుల్లో ఉబ్బరం వస్తుంది. నీ కాళ్ళలో కూడా ఉబ్బరం రావడం ఖాయం. ఎన్ని లివర్ సిరోసిస్ రోగులు ఉన్నా 80 నుండి 90% రోగుల్లో ఉబ్బరం కనిపించిందని చూడబడ్డది. మూడవ సమస్య రోగి ఎదుర్కొనాల్సినది జాండీస్ అంటే పీలిక. ఇప్పుడు లివర్ సరిగా పనిచేయడం లేదు. అందువల్ల రక్తంలో బిలిరుబిన్ స్థాయి కూడా క్లియర్ అవ్వడం లేదు. అప్పుడు మీరు గమనించగలిగేది మీ కళ్ళు పసుపు రంగులో కనిపించడం. మీరు బయటకు పంపే మూత్రం కూడా పసుపు రంగులో కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతోంది? బిలిరుబిన్ పెరగడం వల్ల జరుగుతోంది. ఇప్పుడు ఈ బిలిరుబిన్ ఎందుకు పెరుగుతోంది? ఎందుకంటే లివర్ సిరోసిస్ ఉంది. మీ లివర్ గట్టిగా మారిపోయింది, హాల్ అయింది, స్కారింగ్ కూడా జరిగింది. లివర్ సరిగ్గా పని చేయలేకపోతే అది బిలిరుబిన్ రక్తం నుండి క్లియర్ చేయలేకపోతుంది. దీనివల్ల మీకు జాండీస్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇవి కాకుండా మరికొన్ని రోగులకు ఎదురయ్యే సమస్యలు బిహేవియర్ మార్పులు. మీరు వినే ఉంటారు, రోగి లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారని. స్థితి అంతగా చెడిపోయింది. రోగి ఏమీ సరిగ్గా ఆలోచించలేకపోతున్నాడు. అతను అపస్మారంలోకి వెళ్తున్నాడు. అతను చాలా అన్యాయమైన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ సాధారణం కాదు. అది ఎందుకు జరుగుతోంది అంటే అమోనియా పెరగడం వల్ల జరుగుతోంది. ఇప్పుడు ఈ అమోనియా గురించి చెప్పాలంటే మన లివర్ మన రక్తాన్ని ఫిల్టర్ చేసినప్పుడు అది యూరియా మరియు అమోనియాను బయటకు పంపుతుంది. కానీ ఇప్పుడు అదే అమోనియాను మీ లివర్ సరిగా పని చేయకపోవడం వల్ల బయటకు పంపలేకపోతుంది. అమోనియా రక్తంలో పెరుగుతోంది. అదే రక్తం నేరుగా మన మెదడును ప్రభావితం చేస్తోంది. అంటే అమోనియా పెరగడం వల్ల రోగి ప్రవర్తనలో కూడా చాలా మార్పులు కనిపిస్తాయి. ఇవి కాకుండా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మనం లివర్ ఓసిస్ ను అక్కడే ఆపకపోతే, దానికి సరైన చికిత్స తీసుకోకపోతే ఇది లివర్ క్యాన్సర్ వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే లివర్ ఓసిస్ ఉన్న రోగి పూర్తిగా కోలుకోవచ్చా లేదా అన్నది. చూడండి, ప్రారంభ దశలో లివర్ ఫైబ్రోసిస్ ఉంటే మనం ఏమి చేయగలమో దాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు. కానీ ఇదే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్లయితే లక్షణాలు ఉన్న రోగిని మాత్రమే చికిత్స చేయడం సాధ్యపడుతుంది. కానీ మీ లివర్ ఓసిస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి స్టేజ్ 2
స్టేజ్ 3 లేదా స్టేజ్ 4 లో ఉంటే దాన్ని మేనేజ్ చేయవచ్చు. తద్వారా మీ పొట్టలో నీళ్లు చేరకుండా ఉంటుంది. మీ జాండీస్ ఎప్పుడూ పెరగకుండా చూసుకోవచ్చు. మీకు జాండీస్ ఎప్పుడూ రాకూడదు. అదే సమయంలో మీకు వచ్చే స్వెల్లింగ్, వాంతులు వంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే లివర్ ఓసిస్ ను హోమియోపతి మందులతో లక్షణాల ఆధారంగా మేము చికిత్స చేయగలము. ఇలాంటి అనేక మంది మా టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మీరు వాటిని చూడవచ్చు. చాలా మంది రోగులు లివర్ ఓసిస్ తో బాధపడుతున్నారు. వారి కేపీఏ విలువ కూడా చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. రోగులు సరిగ్గా చికిత్స తీసుకుంటున్నారు. 1 లేదా 2 నెలల్లో అతనికి రక్తస్రావం, వాంతులు, వికారం మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. స్టూల్ రంగు మారుతోంది, బ్లాక్ గా మారుతోంది, పసుపు రంగు ముదురు మూత్రం వస్తోంది, కళ్ళ రంగు పసుపు రంగులోకి మారుతోంది, చర్మంపై దురద వస్తోంది, పొట్టలో నీరు చేరుతోంది. ఇలాంటి రోగులు కూడా మన దగ్గర నయమయ్యారు. లక్షణాల పరంగా వారికి చాలా ఉపశమనం లభించింది. ఇంతవరకు వారి కేపీఏ విలువ కూడా చాలా వరకు తగ్గింది. అందువల్ల లివర్ ఓసిస్ ను లక్షణాల పరంగా నియంత్రించవచ్చు. కాబట్టి లివర్ ఓసిస్ పూర్తిగా నయం అవుతుందా అని రోగులు అడిగే ప్రశ్నకు నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి లివర్ ఓసిస్ ను ఎలా నయం చేయవచ్చో. ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.